ఐ రైట్ ఇన్ మై జర్నల్ ఎవ్రీ ఈవినింగ్. నేను ప్రతి సాయంత్రం నా పత్రికలో రాస్తాను. ఇక్కడ రైట్ ఈజ్ ద ప్రజెంట్ టెన్స్. రైట్ అంటే రాయడం. ఐ రోట్ ఇన్ మై జర్నల్ లాస్ట్ నైట్. నేను గత రాత్రి నా పత్రికలో రాశాను. రోట్ రాశాను. ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి అది పాస్ట్ టెన్స్. కంప్లీట్ అయిన దాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. ఐ విల్ రైట్ ఇన్ మై జర్నల్ టునైట్. నేను ఈ రాత్రి నా పత్రికలో రాస్తాను. ఇక్కడ విల్ రైట్ అనేది ఫ్యూచర్ టెన్స్. అంటే విల్ రైట్ ఈ రాత్రి రాస్తాను. షీ లిజన్ టు మ్యూజిక్ వైల్ వర్కింగ్. ఆమె పని చేస్తున్నప్పుడు సంగీతం వింటుంది. లిజన్ వినడం. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వచ్చేసి లిజన్ అంటే వినడం. షీ లిజన్ టు మ్యూజిక్ వైల్ వర్కింగ్ ఎస్టర్డే. నిన్న పని చేస్తున్నప్పుడు ఆమె సంగీతం విన్నది. లిజన్డ్ వినేయడం అంటే ఆల్రెడీ కంప్లీటెడ్. నిన్న ఆమె సంగీతం విన్నది. షీ విల్ లిజన్ టు మ్యూజిక్ వైల్ వర్కింగ్ టుమారో. రేపు పని చేస్తున్నప్పుడు ఆమె సంగీతం వింటుంది. విల్ లిజన్ ఫ్యూచర్లో వినడం అంటే టుమారో విల్ లిజన్ రేపు వింటుంది. దే రైడ్ దేర్ బైక్స్ టు స్కూల్. స్కూల్కు బైక్ పై వెళ్తుంటారు. రైడ్ రైడ్ ఈజ్ ద ప్రజెంట్ టెన్స్. రైడ్ అంటే వెళ్ళడం. దే రోడ్ దేర్ బైక్స్ టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న పాఠశాలకు బైక్ పై వెళ్ళారు. ఇక్కడ రోడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్. రోడ్ వెళ్ళారు ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి పాస్ట్ టెన్స్లో వస్తుంది. దే విల్ రైడ్ దేర్ బైక్స్ టు స్కూల్ టుమారో. రేపు స్కూల్కి బైక్ మీద వెళ్తారు. విల్ రైడ్ అంటే ఫ్యూచర్లో వెళ్తారు. అంటే విల్ రైడ్ టుమారో రేపు వెళ్తారు. వీ ప్లాంట్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ ఇన్ ద స్ప్రింగ్. మేము వసంతకాలంలో తోటలో పూల మొక్కలను నాటాము. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వచ్చేసి ప్లాంట్. ప్లాంట్ అంటే నాటడం. వీ ప్లాంటెడ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ లాస్ట్ స్ప్రింగ్. మేము గత వసంతకాలంలో తోటలో పూల మొక్కలను నాటాము. ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చేసి ప్లాంటెడ్. ప్లాంటెడ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్తాము. సో ఇక్కడ ప్లాంటెడ్ అంటే నాటాము, నాటేశాము. వీ విల్ ప్లాంట్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ నెక్స్ట్ స్ప్రింగ్. మేము వచ్చే వసంతకాలంలో తోటలో పూల మొక్కలను నాటుతాము. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ విల్ ప్లాంట్ అంటే ఫ్యూచర్లో మేము మొక్కలను నాటుతాము. హీ క్లీన్స్ ద హౌస్ ఎవరీ సాటర్డే. ప్రతి శనివారం ఇంటిని శుభ్రం చేసేవాడు. ఇక్కడ క్లీన్స్ అంటే ప్రజెంట్ టెన్స్. క్లీన్స్ అంటే శుభ్రం చేయడం. హీ క్లీన్డ్ ద హౌస్ లాస్ట్ సాటర్డే. గత శనివారం ఇంటిని శుభ్రం చేశాడు. క్లీన్డ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయింది. క్లీన్డ్ అంటే శుభ్రం చేశాడు. హీ విల్ క్లీన్ ద హౌస్ నెక్స్ట్ సాటర్డే. వచ్చే శనివారం ఇంటిని శుభ్రం చేస్తాడు. విల్ క్లీన్ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ విల్ క్లీన్ అంటే శుభ్రం చేస్తాడు. ఐ వాక్ టు వర్క్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు పనికి నడిచి వెళ్తాను. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వాక్. వాక్ అంటే నడవడం. ఐ వాక్డ్ టు వర్క్ ఎస్టర్డే. నేను నిన్న పనికి నడిచాను. ఇక్కడ వాక్డ్. వాక్డ్ అంటే నడిచాను. పాస్ట్ టెన్స్ కాబట్టి కంప్లీట్ అయింది. ఐ విల్ వాక్ టు వర్క్ టుమారో. నేను రేపు పనికి నడుస్తాను. విల్ వాక్ రేపు నడుస్తాను. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఫ్యూచర్లో జరిగేదాన్ని చెప్తాం. షీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. ఆమె రోజు ఉదయం టీ తాగుతుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్ డ్రింక్స్ అంటే తాగడం. షీ డ్రాంక్ టీ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం ఆమె టీ తాగింది. పాస్ట్ టెన్స్ అంటే డ్రాంక్.
తాగేసింది. హీ విల్ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్. ఆమె ఉదయం టీ తాగుతుంది. విల్ డ్రింక్ అంటే ఫ్యూచర్ టెన్స్. అంటే రేపు ఉదయం టీ తాగుతుంది అని ఫ్యూచర్లో జరిగేదాన్ని చెప్తాం. దే ప్లే సాకర్ ఆన్ వీకెండ్స్. వారు వారాంతాల్లో సాకర్ ఆడతారు. దే ప్లేడ్ సాకర్ లాస్ట్ వీకెండ్. గత వారంలో వారు సాకర్ ఆడారు. దే విల్ ప్లే సాకర్ నెక్స్ట్ వీకెండ్. వారు వచ్చే వారాంతంలో సాకర్ ఆడతారు. ఇక్కడ ప్లే, ప్లేడ్, విల్ ప్లే ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ టెన్సెస్. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్. నేను రోజు ఉదయం వార్తాపత్రిక చదువుతాను. ఇక్కడ రీడ్ అంటే చదవడం. రీడ్ ఈజ్ ద ప్రజెంట్ టెన్స్. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎస్టర్డే మార్నింగ్. నేను నిన్న ఉదయం వార్తాపత్రికను చదివాను. ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ టుమారో మార్నింగ్. రేపు ఉదయం న్యూస్ పేపర్ చదువుతాను. విల్ రీడ్ ఫ్యూచర్లో జరిగేదాన్ని చెప్తాం. అంటే ఫ్యూచర్లో న్యూస్ పేపర్ చదువుతాము అని. హీ కుక్స్ డిన్నర్ ఫర్ హిస్ ఫ్యామిలీ. అతను తన కుటుంబం కోసం రాత్రి భోజనం వండుతాడు. కుక్స్ అంటే వండడం. ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ జరిగేదాన్ని చెప్తాం. హీ కుక్డ్ డిన్నర్ ఫర్ హిస్ ఫ్యామిలీ లాస్ట్ నైట్. నిన్న రాత్రి తన కుటుంబ సభ్యులకు భోజనం వండి పెట్టాడు. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి కుక్డ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన దానికోసం చెప్తాం. కుక్డ్ అంటే వండి పెట్టడం, ఆల్రెడీ కంప్లీట్ అయిందని. విల్ కుక్ డిన్నర్ ఫర్ హిస్ ఫ్యామిలీ టుమారో నైట్. అతను రేపు రాత్రి తన కుటుంబానికి విందు వండుతాడు. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ కుక్ అంటే వండుతాడు. టుమారో కాబట్టి టుమారో హీ విల్ కుక్ రేపు విందు వండుతాడు.